ఇప్పుడు కూడా వేరు వేరు దళాలుగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా చిన్న చిన్న టీములుగా చాలా విశాల ప్రాంతాల్లో వెళ్ళి పనిచేయాలనేది అదే అమలు చేస్తూ తిరుగుతున్నారు. చిన్న చిన్న టీములు అయిపోయి విశాల ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు, జనజీవన స్రవంతిలో కలిసి ఉన్నారా, ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? అదే అంటే ఇప్పుడు జనజీవన స్రవంతి అనే పదం కూడా సరైనది కాదు. ఎందుకంటే మేము జనంలోనే ఉన్నాం కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ సుఖ దుఃఖాల్లో భాగమవుతూ, వాళ్ళని రాజకీయంగా చైతన్యవంతం చేస్తూ, సంఘాల్లో సంఘటితం చేస్తూ, పోరాటాల్లో ఉద్యమాల్లో కదిలించే పని చేసినాం కాబట్టి ప్రజల్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం. కాకపోతే నిన్నటిదాకా ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మేము అజ్ఞాతంలో ఉన్నాం కదా. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చినాం, అంతే తేడా. కాబట్టి ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. రైట్. ఇప్పటికి జనాలకు వస్తే మీరు వాడే నినాదం లాల్ సలాం, అది ఇప్పటికీ వాడుతారా, లేకపోతే దాన్ని వాడకుండా అలాగే పెట్టేస్తారు? ఇప్పుడు ఎందుకు లాల్ సలాం చెప్పడం నిషేధమేం కాదు కదా. ఓకే. ఇప్పుడు జై శ్రీరామ్ చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు లాల్ సలాం ఎందుకు నిషేధించాలి? అంటే ఇంకా సిటీలో కూడా యుద్ధం కొనసాగుతుంది అంటారు ఇక్కడ నుంచి. లాల్ సలాం చెప్పినంత మాత్రాన యుద్ధం అనేది కాదు కదా. యుద్ధం అంటే ఆయుధాలు పట్టినప్పుడు పరస్పరం ప్రత్యర్థి వర్గాలు ఆయుధాలు ధరించి పరస్పరం పోరాడినప్పుడు అది యుద్ధం అవుతుంది కదా. ఓకే, అది రైట్. విన్నారు కదా. మరి ఆపరేషన్ కగార్ ఈ మార్చి నెలాఖరికల్లా మొత్తం మావోయిస్ట్ అనేవారే లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్గా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని దళాలు అయితే లొంగిపోతూ ఉన్నాయి. ఇటు దేవుజీ గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నారు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మావోయిస్టు ఉద్యమంలో అగ్రగామి, కోర్టుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వరకు అన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకున్న వ్యక్తి. మొత్తం కూడా మావోయిస్టులందరూ కూడా ఆయన్ని ఒక యోధుడుగా ఆయన దారిలోనే నడిచి మొత్తం కూడా ఆయన ఒక దళం సభ్యుడిగా చేసుకొని ఆయన మార్గంలో నడిచిన ఎంతోమంది మావోయిస్టులు ఆయనతో పాటే వచ్చారు, ఆయనతో పాటే సరెండర్ అయ్యారు. ఆయనే మనతో పాటు ఉన్నారు దేవుజీ గారు. పూర్తి వివరాలు అసలు ఎలా జరిగింది, అప్పుడు సంఘటనలు ఏంటి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. దేవుజీ గారు నమస్తే. నమస్తే. అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేక దేవుజీ లొంగిపోయాడా, ఈ ప్రశ్న అయితే తలెత్తా ఉంది నిన్నటి నుంచి కూడా. ఏంటంటారు అసలు? అదే అంటే ఇప్పుడు ఈ విషయంలో వాస్తవానికి వస్తే మేము సరెండర్ కాలేదు. అంటే ఇప్పుడు ఉద్యమ అవసరాల రీత్యా, రక్షణ అవసరాల రీత్యా అడవి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోతుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన స్థితి లోపల అంటే జనరల్గా మేము అడవిలోనైనా ఇక్కడైనా ఎక్కడైనా కానీ చావుకు సిద్ధపడే ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి లోపల వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మీరు చంపాలంటే చంపుకోవచ్చు అనేటువంటి స్పష్టంగానే చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ప్రారంభం నుండి ఏం చెప్తూ వచ్చారు అంటే, లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ సరెండర్ చూపించడం ఉంటుంది అనేది. ఆ స్థితి లోపల నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇప్పటి వరకు రహస్యంగా ఉండి మేము పనిచేసినాం కాబట్టి ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల మధ్య ఉండి పనిచేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ స్పష్టం చేయాల్సింది ఏంటంటే, సోను సతీష్ లాగా మేము ముందే రాజకీయ నాయకుడిని అప్రోచ్ అయ్యి మేము సరెండర్ కావాలనుకుంటున్నాము అని ఒక ఒప్పందం చేసుకొని వచ్చి సరెండర్ అయింది కాదు. లేదా పోలీస్ అధికారులను అప్రోచ్ అయ్యి మేము ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నాము అని ఒప్పందం చేసి వచ్చి సరెండర్ అయింది కాదు. మేము వేరే పని మీద వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేసిన స్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ నడుస్తున్న సమయంలో మావోయిస్ట్ అనే వాళ్ళు కనపడితే చాలు ఎన్కౌంటర్ చేస్తున్న సిచ్యువేషన్ అది. కానీ మిమ్మల్ని మాత్రం పోలీసులు దారుణ మధ్యలో అరెస్ట్ చేశారు అంటా ఉన్నారు. మరి ఎన్కౌంటర్ అనే సిచ్యువేషన్ ఎందుకు రాలేదు అక్కడ? అదే అంటే వాళ్ళు చెప్పారు కదా, అరెస్ట్ చేసినప్పుడు నేనే అన్నా కదా, మీరు చంపాలనుకుంటే చంపుకోవచ్చు, దాంట్లో నాకేం భయం లేదని. అప్పుడు లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ చంపడం అనేది కాదు, సరెండర్ చూపించడం అనేది అని వాళ్ళు పదే పదే అంటున్న స్థితిలో నేను ఇట్లా బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నా అని చెప్పడం జరిగింది. అట్లా. సో మీరు మాలాగా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఏ వయసులో అడవి బాట పట్టారు? బాట పడ్డానికి గల కారణాలు ఏం చెప్తారు? అసలు మావోయిస్టు నక్సల్ అని మీకు ఎలా తెలిసింది? పోతే అలా యుద్ధం గురించి ఇదంతా ఏ వయసులో జరిగింది? ఎప్పుడు వెళ్ళారు అసలు అడవిలో? అంటే నేను కోరుట్లలో 10th ఇంటర్ చేస్తున్నటువంటి కాలం లోపల
సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, దానికి అనుబంధ సంఘంగా రాడికల్ విద్యార్థి సంఘం ఉండేది. పట్టణాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున విప్లవ రాజకీయాలు ప్రచారం చేసేది. ఆ విప్లవ రాజకీయాలతోటి పరిచయమై అధ్యయనం చేస్తూ, విస్తారంగా అధ్యయనం చేస్తూ, చర్చిస్తూ సిపిఐఎంఎల్ పీపుల్స్ వారు చెప్తున్నటువంటి సిద్ధాంత రాజకీయాలతోటి, నేను చదివినటువంటి రాజకీయాలతోటి ప్రేరణ పొంది, అంటే పార్టీ చెప్తున్నటువంటిది సరి అయిందే, అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అన్ని రంగాల్లో, దోపిడీ పీడనం లేని సమాజం ఉండాలి అనేటువంటిది సహజంగా ఎవరినైనా ఆకర్షించే